ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమారమ్మ. మనం ఏదన్నా కోరిక నెరవేరాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మొర పెట్టుకొని ఒక మొక్కుబడి మొక్కుంటాం. మరి నిజంగా ఆ కోరిక నెరవేరిన తర్వాత కొంతమంది చెల్లించడం ఆలస్యంగా ఉంటుంది, చెల్లించకపోరు. అలా అయితే ఏం జరుగుతుంది అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు నెరవేరాలని పాపం రోజు దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక లిస్ట్ ఉంటుందమ్మా. సరే, వారికి ఇంకా అది ఆ కోరిక నెరవేరాలని మొక్కుబడి కూడా మొక్కుంటారు. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆ మొక్కు తీర్చుకోలేకపోతారు. ఒకవేళ అలా తీర్చుకోకపోయినా ఆలస్యంగా తీర్చినా ఏమవుతుంది? మొక్కు మొక్కడం, ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు, ఇంకా ఇది నెరవేరుతుందా నెరవేరదా, స్వామి నువ్వే శరణు అనుకొని మొక్కులు మొక్కుతారు. ఎస్పెషలీ ఎక్కడ మొక్కులు మొక్కుతారంటే ఈ పిల్లలు పుట్టడం కోసం మొక్కుతారు ఎక్కువ. అంటే ఎలా అంటే నేను చూడ్డం, ఈ ఉయ్యాలలు కట్టేసి వస్తారు, అవును. క్లాత్ లో రాయి వేసి ఉయ్యాలలాగా కట్టి ఊపొస్తుంటారు, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మొక్కుతామని. ఇట్లా జనరల్ గా జరుగుతుంది. మనం వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఇంట్లో మొక్కు కట్టేసి, అంటే ముడుపు కట్టేసి మొక్కి అక్కడికి వెళ్ళి ఇవ్వడం ఇలాంటివన్నీ జనరల్ గా జరుగుతుంది. అసలు మొక్కు ఎందుకు మొక్కుతారు అంటే తీరని కష్టం ఏదైనా ఉన్నప్పుడు అది తీర్చుకోవడానికి మొక్కు అనేది మొక్కుతారు. ఆ మొక్కు చెల్లించకపోతే ఏమవుతుంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ గా నువ్వు ఏదైనా నీకు కావాల్సింది నువ్వు కోరుకున్న తర్వాత నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తానని ఒక బిజినెస్ డీల్ మాట్లాడేసి వచ్చావు అక్కడ స్వామి దగ్గర. స్వామి ఏదో మోసపోయి నీకు ఇచ్చినాడు, ఏదో మంచిగా బిజినెస్ పార్ట్నర్ గా బాగుంటావని చెప్పేసి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. అవునవును, మంచిగా బిజినెస్ పార్ట్నర్ గా బాగుంటావని చెప్పేసి స్వామి నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? రానున్న కాలంలో దినదిన నీ పనులలో మర్చిపోతావు. అప్పుడు నీ పార్ట్నర్షిప్ చెడిపోయినట్టు. దేవుడితో నీకున్న పార్ట్నర్షిప్. ఇప్పుడు నువ్వు మొక్కి ఇది చేస్తానంటే అది బిజినెస్ చేస్తున్నట్టే. నువ్వు ఒక ప్రామిస్ చేసావు దేవుడికి, నువ్వు మాట పైన నిలబడలేదని అర్థం. నువ్వు ఒక మొక్కి అది తీర్చకపోతే నువ్వు మాట పైన నిలబడలేదని అర్థం తప్ప దేవుడు ఏదో చేసేయడు. నువ్వు మొక్కు తీర్చకపోయినంత మాత్రాన నువ్వు మొక్కినావని చెప్పి అది తీర్చలేదని చెప్పి నీ మీదే పగబట్టుకొని కూర్చోడానికి ఆయనకేం వేరే పని పట లేకపోకుండా ఏం లేదు. ఆయన మొత్తం ఈ సృష్టిని అంతటినీ నడిపించాలి. ఆయన నీ మొక్కుపైనే కూర్చోలేదు. జనరల్ గా నేను చెప్తున్నాను, చాలా మంది ఎలా ఉంటారంటే, ఆ మొక్కినాను, ఆ మొక్కు తీర్చినందుకు ఇది జరిగిందేమో, ఆ మొక్కు తీర్చినందుకు ఇలా అయ్యిందేమో, ఆ మొక్కు తీర్చినందుకు నా పిల్లోడు కింద పడినాడేమో, ఆ మొక్కు తీర్చినందుకు చదువుకోవడం లేదేమో, ఆ మొక్కు తీర్చినందుకు ఆరోగ్యం బాగలేదేమో. ప్రతిదీ కూడా దానికే ముడిపెడుతూ ముందుకు పోతుంటారు. దేవుడు మనుషుల్లాగా శాడిస్ట్ కాదు. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, నువ్వు దేవుడితో బిజినెస్ చేస్తున్నావు. ఈ మొక్కడం అనేది, నువ్వు నాకు ఇది చేస్తే నీకు అది చేస్తానడం తప్పు. నువ్వు అది చేసేయి, తర్వాత అడుగు. అది బిజినెస్ కాదు, అది భక్తి. ఎప్పుడైతే మనం ఏదైనా దేవుడికి చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుడికి ఏదో అంగ ప్రదర్శన చేయాలనుకున్నావు, నువ్వు ఒక కోరిక కోరినావు, నువ్వు కోరిక కోరి నువ్వు చేసిన తర్వాత చేస్తాను అనే దానికంటే చేసేసి స్వామి నాకు అది ఇవ్వు అన్నావు అనుకో, నీకు ఒక కమాండ్ వస్తుంది, స్వామి నేను నీకోసం అంగ ప్రదర్శన చేసిన, నువ్వు నాకు ఇంకా ఏమి ఇవ్వలేదు, నన్ను నేను గుర్తున్నానా గుర్తులేదా నీకు, వీళ్ళు అడగచ్చు. అదే నువ్వు ఒక మొక్కినావు, మొక్కు అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పినావు, స్వామి నీకు ఆ మొక్కు కోరిక తీర్చేసినాడు, నువ్వు మర్చిపోయినావు. స్వామి నిన్ను ఇలా అడగగలడా? నీకుండాలి బాధ్యత అనేది ఎవరికి ఉండాలి? మొక్కిన వాళ్ళకు ఉండాలి. ఒక ప్రామిస్ చేసి వచ్చినావు, అది దేవుడి దగ్గరైనా మనిషి దగ్గరైనా ఎక్కడైనా ప్రామిస్ ఈజ్ ఆల్వేస్ ప్రామిస్. దానికి స్టిక్ ఆన్ అయ్యే ఉండాలి. నువ్వు ఒక్కసారి మాట ఇచ్చావా, మాట అయితే తప్పద్దు. మాటకు కట్టుబడి ఉండాలి. అది దేవుడి దగ్గరైనా అంతే, మనిషి దగ్గరైనా అంతే. అంటే కొన్ని విషయాల్లో మాట తప్పే పరిస్థితులు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలు అయితే పర్వాలేదు. ఒక్కవేళ నువ్వు మాట తప్పితే అవతల వాళ్ళ జీవితాలు అతలాకుతలమవుతాయి, అవతల వాళ్ళ పరిస్థితులు విచ్ఛిన్నమైపోతాయి. అన్నప్పుడు నువ్వు మాట తప్పద్దు. ఎంతైనా కష్టం రాని కట్టుబడి ఉండు, భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడు. ఎప్పుడైనా కూడా దేవుడు ఏం చూస్తాడంటే మన కన్సిస్టెంట్ని చూస్తాడు. రైట్, మన మనసుని చూస్తాడు. నువ్వు మాట ఇచ్చావా, నువ్వు భగవంతుని దగ్గర చెప్పుకో, స్వామి నువ్వు ఊర్లో అందరికీ చెప్పే అవసరం లేదు, నేను మాట ఇచ్చా నేను నిలబడాలి, నేను మాట ఇచ్చా నేను నిలబడాలి. ఇంకొకటి, మాట తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి గుర్తు చేయని అవసరం లేదు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఇచ్చిన వాళ్ళకి మనసులో ఉంటే చాలు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా భగవంతుని దగ్గర చెప్పుకోవాలి, స్వామి నేను పలానా వాళ్ళకి మాట ఇచ్చాను, నేను ఆ మాట కట్టుబడి ఉండేలాగా నన్ను చెయ్యి.
భగవంతుని అడుక్కోవాలి. ఒకవేళ నువ్వు భగవంతునికే మాట ఇచ్చావనుకో, స్వామి నేను నీకు ఒక మొక్కు తీరుస్తానని నేను అనుకున్నాను. కానీ నా కర్మ కొద్దీ నేను తీర్చలేకపోతున్నాను. ఈ మొక్కు కూడా తీర్చుకునే బాధ్యత నీదే. నువ్వు ఏదో ఒకటి చేసి, నాకు పరిస్థితులను అనుకూలంగా చేసి, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టేలాగా నువ్వు చేసుకోవయ్యా అని భగవంతుని మొక్కాలి. మనం మొక్కులు మొక్కేసి మర్చిపోతే దేవుడు ఏం చెయ్యడు. కానీ నీకు నీ మాట పైన నమ్మకం లేదు. నువ్వు నీ మాట పైన నిలబడవు. నీకు ఏ విధంగా కన్సిస్టెన్సీ అనేది లేదు. నువ్వు మాటకి కట్టుబడి ఉండే వ్యక్తివి కాదు అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మొక్కులు తీర్చలేని వాళ్ళు. ఇంక మీరు బయట ఎవరికి మాట ఇచ్చేకెళ్ళకండి. దేవుడికి ఇచ్చిన మాటే నిలబడలేదు. నిజం. ఇంకా జనాలకి ఇచ్చిన మాట ఇంకేం నిలబెడతారు? అమ్మ ఇప్పుడు మరి మీరు అన్నట్టు నాకు అదే అనిపిస్తుంది. ఏది జరిగినా కూడా మనం దేవుడి మీదే వేసేస్తాం కదా! అంటే మీరన్నారు ఆ మొక్కు నేను తీర్చలేదు. అందుకే నాకు ఈరోజు ఇలా అయ్యింది. నిజంగా మీరన్నట్టు ఆ భగవంతుడు ఏమి అతకు ఆ సినిమాలో 'ప్రభాస్' అన్నట్టు సాడిస్ట్ కాదు. అసలు దేవుడు సాడిస్ట్ కాదు. దేవుడు ఎప్పుడు మనకి మంచి చేయాలని ఎదురు చూస్తుంటాడు తెలుసా? అది మనం గ్రహించం. మనకు కష్టం వచ్చిందంటే అసలు దేవుడు కష్టం ఇచ్చాడు అని అనుకుంటాం. కానీ ఆ కష్టం వెనుక ఉన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. అసలు దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితులు ఇస్తున్నాడు? ఈ పరిస్థితుల వెనుక ఉన్న దాగున్న నిజం ఏంటి? ఆ నిజం నేను తెలుసుకుంటే నా జీవితం ఎంతవరకు మారుతుంది అనేది మనం తెలుసుకుంటే దేవుడు ఎప్పుడు మనకి మంచి చేయాలనే ఉంటాడు. ఇంకోటి ఈ మొక్కులు తీర్చలేని వాళ్ళు డైలీ దేవుడికి పశ్చాత్తాపంతో శరణాగతి చెప్పుకోండి. ఇప్పటికీ కొంతమంది మొక్కులు మొక్కి తీర్చలేని పొజిషన్లో ఉంటారు, తీర్చుకోలేని పొజిషన్లో ఉంటారు. మర్చిపోవద్దు. డైలీ గుర్తు చేసుకోండి. భగవంతుడికి కూడా గుర్తు చేయండి. స్వామి నేను నీకు ఆ రోజు ఆ మాట ఇచ్చాను ఇది చేస్తానని, కానీ నా పరిస్థితి బాగలేదు, నేను ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎలాగైనా చేసే పరిస్థితి కల్పించవయ్యా అని భగవంతుని వేడుకోండి. అంతే తప్ప మీరు మొక్కేసి భగవంతుడు తీర్చిన తర్వాత ఆ మొక్కుని మర్చిపోతే మీరు మాట పైన నిలబడిన వాళ్ళు కాదు. నిజమే. కాలేరు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.